హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ మా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయితే మాత్రం ఈరోజైతే మేమైతే మా వినాయకుడిని తేటానికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ మా వీడియోలో అయితే చూస్తూనే ఉన్నారు నా షార్ట్స్ వీడియోస్ మొత్తం. అండ్ నేనైతే మాత్రం యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్గా మా లోగో రివ్యూ చేసిన మొత్తం అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా మా గ్యాంగ్ అందరం అయితే కలిసి ఇప్పుడే మా ఊళ్ళో నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ కొంతమంది ఏమో బండ్ల మీద వస్తున్నారు, కొంతమంది మేము అందరం అయితే మాత్రం అలా ట్రాక్టర్లో వెళ్తున్నాం అనమాట. అండ్ మళ్ళీ కొంతమంది గ్రూప్ డిస్కషన్ చేస్తారనమాట. అండ్ మా గ్యాంగ్ మొత్తాన్ని గ్యాదర్ బోల్ చేశాక బాల్ చేసి రమ్మంటారు ఎక్కడికి. అక్కడక్కడ కాలేజీలో అందరూ దిగుతూ ఉంటారు కాబట్టి అక్కడక్కడ అందరినీ గ్యాదర్ చేసి అందరిని బొమ్మ దగ్గర రావాలి. ఈరోజు బొమ్మ తేడానికి వెళ్తాం. గ్యాంగ్ అందరూ కొంతమంది ఉన్నారు, కొంతమంది బల్ల మీద వెళ్ళారు. అయితే ఆడుకుంటున్నారు. మా బొమ్మ దగ్గర టీం మొత్తం రెడీ చేయడానికి ఇది కూడా ఒక కారణం అనమాట. పవన్ ఏ చూడు శివమణి అసలు చూడు ఇట్లా అసలు అందరికంటే గ్యాదర్ చేసేది అసలు ఇదిగో హీరో స్టార్ ఆర్సీ ప్రెసిడెంట్ అనమాట. అండ్ చూసారు అక్కడ కూడా కూర్చున్నాడు ఇంకో ప్రెసిడెంట్ అక్కడ. ఓం నమ శివాయ. అయ్యే ఏంట్రా చిరునవ్వు తట్టుకోలేకపోతాడు. బొమ్మ తేడానికి వెళ్తున్నామండి. అసలు వాళ్ళని హైప్ ఎక్కిస్తాడు అనమాట. అండ్ హైప్ అంటే మనం కూడా కొద్దిగా ఎక్కిస్తాడు, వాడనే కాదు కాకపోతే సహాయం చేస్తాడు. అండ్ పందిరిలో మొత్తం అన్నింటిలో ముందు నడిపిస్తాడు. అన్ని పందిరి అయిపోయేదాకా బొమ్మ 10 అయిపోయేదాకా మొత్తం అన్ని హైలైట్ చేస్తాడు. ఈ కష్టాలు అసలు చూడలేకపోతున్నాం. ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేస్తాడు అనమాట. కాలేజీలోకి వెళ్ళారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ అక్కడ కాలేజ్ దగ్గర నుండి అయితే బొమ్మ దగ్గరికి అయితే రమ్మంటున్నాడు. డీజే పెట్టి ఒక హైప్ ఎక్కిద్దామని చూస్తున్నాడు జనాన్ని. ఊరు మొత్తాన్ని హైప్ ఎక్కించేది మాత్రం అసలు వీడే అనమాట. అక్కడ స్టైలిష్ స్టార్ అసలు అల్లు అర్జున్ లాగా చేస్తాడు. ఏ కాన్ స్మైల్ హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పురా. సిగ్గుపడతావు ఏంట్రా, అన్నీ చూద్దావు మరి. అది మా వాడు వస్తున్నాడు మా ఇంటి దగ్గర. బాబాయ్ అయితే ఇంకా బండి మీద వస్తున్నాడు అనమాట. అమ్మాయిని చూసుకుంటా చిన్నగా యూత్ లీడర్ వాళ్ళు ఎదురైతే బండి మీద వస్తున్నారు అనమాట ఇంకొకళ్ళు. అండ్ సాయి అండ్ అలా మా లైటింగ్ మొత్తం వేసేది తక్కువగా వేస్తాడు మా ఫ్రెండే. పక్కన వెనకాల నవీన్ గారు ఉన్నాడు. ఇద్దరు బండి మీద వస్తున్నారు. మేమైతే ట్రాక్టర్లో వెళ్తున్నాం. ర్యాంక్ అనమాట. మా ఫ్రెండ్ అక్కడ కాలేజ్ దగ్గర దిగాడు అనమాట. ఆడ ఎక్కడానికి ప్రాంక్ చేస్తాడు. అమ్మాయి వాయిస్తో ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇంకా అన్ని కళలోనే దాసం కొడుకాకుడు డీజాలే జిక్కావులే నీ దగ్గర మిమిక్రీస్ మొత్తం బయట తీస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ అందరూ చెప్తున్నా. పోలీసులు ఆపారు అనమాట. అండ్ మా వినాయకుడు మా ఎంటే ఉన్నాడు, అందుకే పోలీసులు కూడా మమ్మల్ని పంపించారు. మాకు ఒక్కొక్కరు బాగుంది, నా షాక్ అయిపోయాం. మా వాళ్ళందరూ ఇంకా డైరెక్ట్గా పోలీసులు అయితే వినాయక బొమ్మగా అన్నారు, ఇంక పంపించారు. ఆ వినాయకుడి రూపంలో వచ్చారు పోలీసులు. నవ్వుతున్నాం ఏంట్రా, ఇప్పుడు మరి దేవుడు ఉన్నట్టే మనల్ని పంపించాడంటే. మంగళవారం అయితే రీచ్ అయ్యాం. అక్కడే అనమాట మనం వినాయకుడిని తెచ్చేది అక్కడే అనమాట. అందరూ ఇంకా వచ్చారు, ఉన్నారు. మనోళ్ళు ఇంకా అసలు కాలేజ్ నుండి వచ్చేసారు అనమాట. అండ్ ప్రసాద్ అయితే అక్కడ రిసీవ్ అయ్యాడు. అక్కడ మళ్ళీ అక్కడ తప్పించుకొని ఇక్కడ వచ్చాడు అనమాట. అండ్ మనోడైతే ఇంకా అక్కడ నుండి కాలేజ్ నుండి వచ్చాడు. ఇంకా మరి వినాయకుడి పండుగ అంటే ఒక ఎమోషన్ అనమాట. ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ లెగ్గొట్టి అలా వస్తూ ఉంటారు. అండ్ మేము అక్కడే అనమాట బొమ్మ కొంది ఇంకా వచ్చేసాం అనమాట. ఇంకా ఫైనల్లీ రీచ్ అయ్యామన్నమాట. ఇంక ఇక్కడే మేము తెచ్చుకునే బొమ్మ మీకు తెలుసుగా, అదే నేను చదువుకునే కాలేజ్. అండ్ అలాగే చదువుకునే కాలేజ్ అదే అనమాట, వాగ్దేవి డిగ్రీ కాలేజ్. అక్కడే కాలేజ్ అయితే మళ్ళీ ఇంక ఇక్కడే బొమ్మలు తెచ్చుకునేది. బొమ్మ దగ్గరికి మనం అయితే బొమ్మ తీసుకొని ఇంకా ఎక్కేది అనమాట. ఇదేగా మన బొమ్మ అనమాట. ఇంకా అయితే వచ్చేసి అందరం అయితే గ్యాదర్ అయ్యాం. అండ్ రష్గా ఉంది, సోమవారం తెచ్చుకున్నాం. ఇంకా అన్ని బొమ్మలు అయితే సగం దాకా మొత్తం అయిపోయినాయి అనమాట. ఎందుకంటే మంగళవారం బుధవారం తెచ్చుకోకూడదు అంటారు. మేమైతే సోమవారం అయితే వచ్చేసాం అనమాట. అండ్ మన వాళ్ళందరూ అయితే
ఇంకా అక్కడ రిసిప్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. అక్కడే తీసుకుంటున్నారు మన వాళ్ళు. ఇంకా మనీ అయితే కొట్టేసి ఇంకైతే మన బొమ్మలు అయితే ఇంకా టక్కులు అయితే పెట్టేస్తున్నారు అనమాట. అండ్ అన్ని బొమ్మలు అయితే అయిపోయినాయి. ఇంకా మా బొమ్మ అనమాట. ఈ సంవత్సరం అయితే ఇలా బుక్ చేసుకున్నాం. ప్రతిసారి ఇలా అయితే చేయలేదు. అండ్ కాకపోతే ప్రతిసారి బొమ్మలు తెచ్చుకుంటాం కానీ ఇంకా కాకపోతే ఈరోజు కాళ్ళు కొద్దిగా స్టైల్గా కూర్చున్నాడు వినాయకుడు, అందుకే ఇలా తెచ్చుకున్నాం అనమాట. ఇంకా మా స్వామివారిని అయితే మాత్రం స్వామివారికి 4 చుట్టూలు ఓడుగట్టి అయితే మాత్రం క్రేన్తో అయితే మాత్రం ఇంకా మా దాని మీద అయితే పెట్టేస్తున్నారు అనమాట, ట్రాక్టర్ మీద. జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఫైనల్లీ మా ట్రాక్టర్ మీద పెట్టిన దాకా మాకు చాలా భయంగా ఉంది. ఏం కాకుండా స్వామివారు మా పందిరికి రావాలి అని మనస్ఫూర్తిగా అనుకున్నాను. ఇంకా అలాగే మా స్వామివారు అయితే జాగ్రత్తగా చేరుకున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ వీడియోలు తీసుకుంటున్నారు స్వామివారిని ఎత్తేటప్పుడు అయితే మాత్రం. మా ఊళ్ళో నుండి వచ్చేటప్పుడు బయట నుండి వచ్చేటప్పుడు మాత్రం డీజే ఉంది. కాకపోతే ఆ వీడియోస్ తీసాను కానీ నేను మాత్రం ఆ వీడియోస్ సినిమా సాంగ్స్ అలా పెడతారు కాబట్టి డీజేలు, అది కాపీరైట్ పడింది కాబట్టి నేను మాత్రం దాన్ని మ్యూజిక్ రాదు. ఇంకైతే మనం అయితే స్వామివారికి హారతి చేసేది మాత్రం స్టార్ట్ అయితే చేసామన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై. కానీ మేము వేసిన సాంగ్స్కి డీజే ఉంటేనే బాగుంటుంది. కాకపోతే కాపీరైట్ పడుతుంది కాబట్టి నేనైతే డీజే సౌండ్ మాత్రం ఆఫ్ చేసి మాల్ మ్యూజిక్ పెట్టి అయితే పెట్టేస్తున్నాను అనమాట. మా బొమ్మకి అయితే మాత్రం మా బొమ్మను ఊళ్ళోకి తెచ్చే మాత్రం మా అమ్మ వాళ్ళు మా అందరూ వచ్చేసారనమాట. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుని వచ్చాం. మా ముఠా మేస్త్రి, మా అమ్మ వాళ్ళందరికీ మేస్త్రి అనమాట. మేమైతే ఇంక డ్యాన్స్ చేసాం. కాకపోతే డీజే ఉంది డీజే, కాకపోతే సాంగ్స్ వస్తే బాగుంది. కాకపోతే సాంగ్స్ వస్తే కాపీరైట్ పడుతుంది కాబట్టి చెప్పాను కదా పెట్టలేదని. ఇంకా అలా అయితే ఎంజాయ్ చేశారు మా అమ్మ వాళ్ళందరూ. మా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఒక గ్యాంగ్ లీడర్గా అయితే మాత్రం చుట్టూరు తిరుగుతూ అలా చిన్న చిన్న స్టెప్స్ వాళ్ళకి వచ్చినంతలో వేసారనమాట. మనకు వచ్చిన స్టెప్స్ వాళ్ళకి రావు కదా, వాళ్ళకి వచ్చిన స్టెప్స్ మనకి రావు కదా, అంతే వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి కండు ఊపుతూ అలా అయితే ఎంజాయ్ చేశారనమాట. వినాయకుడి పండుగ అంటే ఒక ఎంజాయ్ మూమెంట్, ఒక ఎమోషనల్ అనమాట. అలా ఎంజాయ్ చేయాలి, వినాయకుడిని ఘనంగా ఊరేగించాలి, ఘనంగా నిమజ్జనం చేయాలి, ఘనంగా తీసుకుని రావాలి. మా గ్యాంగ్ అయితే మాత్రం మేము అలానే చేసుకున్నాం. ప్రతి సెలబ్రేట్ బాగా చేసుకుంటాం అనమాట అందరం కలిసి ఉండి.
మేమైతే మాత్రం మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మా ఇల్లు కొద్దిగా ఒక 4 ఇళ్ళు అవతల ఉంది మా బొమ్మ పెట్టే ప్లేసు. ఇంకా మేమైతే ఇక్కడైతే డ్యాన్స్ చేసాం. కానీ డీజే సౌండ్ వస్తేనే బాగుంటుంది. కాకపోతే నేను చూపించలేకపోతున్నాను, కాపీరైట్ పడింది కాబట్టి. ఇంకా మనం 4 స్టెప్స్ వేసాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. కొంతమంది వేస్తున్నారు, కొంతమంది ముందు క్రాకర్స్ చేస్తున్నారు. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్గా ఘనంగా అయితే స్వామివారిని అయితే మేమైతే మా ఊరికి ఆహ్వానించాం. చాలా అంటే చాలా ఘనంగా చేసామన్నమాట. మాకు ఉన్న దాంట్లోనే మేము బాగా ఘనంగా స్వామివారిని తీసుకొచ్చాం అన్నమాట. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఆ వినాయకుడు ఘనంగా మా ఊరికి వచ్చాడు. ఇంకా వాడు మా ఫ్రెండ్ వంశీ అండ్ అలానే వరుస అవుతాడు బామర్ది. అలా మా ఇద్దరం చేతులు అలా మా ముఠా మేస్త్రిని అయితే మా లీడర్ అయితే పట్టుకొని అలా కాసేపు స్టెప్స్ నేర్పిస్తున్నాడు అనమాట. అలా వేయాలి అలా వేయాలని చెప్తున్నారు. ఇంకా మా వాళ్ళందరూ వచ్చేసి చెప్తున్నాడు అనమాట. ఫైనల్లీ మా గణేష్డు అయితే మాత్రం మా ఊరికైతే వచ్చేసాడు. మా పందిర్లు అయితే కూర్చున్నాడు. పందిర్లో దింపేదైతే మాత్రం ఒక్క క్లిప్ తీయలేదు ఫ్రెండ్స్. నేనైతే మాత్రం ఇంకా మొత్తం తీశాను. ఓకే ఫ్రెండ్స్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.